ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు ఎన్నో మాటలు వ్రాయించాడు. దేవుడు వ్రాయించిన ప్రతి మాట మన మేలు కొరకే. కాబట్టి పరిశుద్ధ గ్రంథం వినేటప్పుడు శ్రద్ధ కలిగి మనం వినాలి. 2 మనసు పెట్టి వినాలి. 3 వినే ప్రతి మాటను పట్టుదలతో పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా వాక్యం మీద తన పిల్లలమైన మనందరము మనస్సు పెట్టి వినాలన్నది పరలోకపు దేవుని కోరిక. అందుకు దేవుడు ఈ మాటలు మన ముందు ఉంచాడు. ఈ మాటల్లో దేవుని మనస్సు, ఈ మాటల్లో మనకు కనబడేది దేవుని ప్రేమ. ఈ మాటల ప్రకారంగా ఎవరైతే బ్రతక నిశ్చయించుకుంటారో వారి పట్ల దేవుడు తన మహాకృపను చూపిస్తాడు. ఇంకా లేఖనాల్లో ఉన్న గూఢార్థమైన సంగతులు దేవుడు వారికి తెలియజేస్తాడు. ఇంకా దేవుడు సిద్ధపరిచిన ఈవులను వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే వారు దేవుని మాటలు యందు ఏం పెట్టారు? శ్రద్ధ పెట్టారు. కాబట్టి వారిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. చూద్దాం మలాకి గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు చదవన్నాను. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. నేను చేసిన నిబంధన వారి జీవముకును సమాధానమునకును కారణము ఆయన. దేవుడు నిబంధన ఇచ్చాడట. ఆయన చేసిన నిబంధన మన జీవమునకును సమాధానమునకును అది కారణం. కాబట్టి జీవము కావాలన్నా, దేవునితో సమాధానం కావాలన్నా దేవుడు చేసిన ఈ నిబంధన మనము ఆలకించాలి. ఆశతో ఈ నిబంధన మనం వినాలి. దేవుని వాక్యాన్ని ఆశతో వినాలి. చదవండి. ఏమండి, ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే భయభక్తులు పుట్టించుటకై నేను ఈ నిబంధన వారికి ఇచ్చి తిని గనక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయములో అమ్మో దేవుడా అనే భయము గలవారై సత్యము గల ఈ ధర్మశాస్త్రము బోధించుచు. ఏమండి, దుర్బోధలు ఏమైనా ఉంటే వాటిని ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై. ఏంటి అందుకు ఇచ్చాడట ఈ నిబంధనను. ఆయన మాట వినడానికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికి, దుర్బోధను ఖండించడానికి ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడట. ఆలోచించండి. అంటే ఈ వాక్యాన్ని వినేవాళ్ళట సత్యాన్ని బట్టి ప్రవర్తించడానికి ఈ నిబంధన మనకు ఇచ్చాడట. వాక్యం వినే వాళ్ళందరూ బాగుండాలి. వాక్యం వినే వాళ్ళందరూ బాగా నడుచుకోవాలి. వాక్యం వినే వాళ్ళందరూ తప్పుడు విధానాలన్నీ ఏం చేయాలట? మార్చుకోవాలి. అందుకు ఈ ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడట. కాబట్టి ఈ ధర్మశాస్త్రంలో ఏమేమి ఉన్నవంటే ఆజ్ఞలు ఉన్నవి, కట్టడలు ఉన్నవి, విధులు ఉన్నవి. కాబట్టి వీటిని
ఈ దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ వాటిని ఎప్పుడు ఉల్లంఘించడానికి వీలు లేదు. ఈ భక్తిగా ఉండాలట ప్రజలు. ఈ భక్తిని అనుసరించగలిగితే సర్వోన్నతుడైన దేవుని ఆదరణ ఆ వ్యక్తిపై, ఆ కుటుంబంపై, లేదంటే ఆ సంఘంపై ఎప్పటికీ ఉంటుంది. అలా లేనప్పుడు ఆలోచించండి. అలా లేనప్పుడు కాబట్టి ఎప్పుడు దేవుని మాట వినడానికి ఇష్టపడాలి. ఏమండి, కొంతమంది కొన్ని విధాల భక్తి చేస్తూ ఉంటాం. కొందరు భక్తిని చూస్తే ఈ ఎండాకాలం కాళ్ళకు చెప్పులు ఉండవు, ఒంటి మీద బట్టలు ఉండవు. ఏముండవు చెప్పండి? కాళ్ళకు చెప్పులు ఉండవు, ఒంటి మీద బట్టలు ఉండవు సరిగ్గా. అంటే ఆ భక్తిని వాళ్ళు ఎన్నుకున్నది శ్రమ పడ్డానికా, సుఖపడ్డానికా? ఏముంది? శ్రమ. ఒక పూట భోజనం, సబ్బు ఉండదు ఒంటికి, ఒట్టి వాటర్తోనే స్నానం చేయాలి. అందరూ మాట్లాడినట్టు మాట్లాడరు. అంటే ఒక 40 రోజులు 25 రోజులు ఏం పడ్డానికి వాళ్ళు ఆ భక్తిని అనుకున్నారు? శ్రమ. మరి క్రైస్తవులు ఈ భక్తిని అనుకున్నప్పుడు ఏం పడాలి? దేవుడు చెప్పినట్టుగా బ్రతకడానికి ఇష్టపడాలి కదా. ఇష్టపడాలో వద్దా? ఇష్టపడాలి. కాబట్టి మనం ఎలా భక్తి చేయాలనో మనం తెలుసుకోవడానికి దేవుడు ఇదిగో ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడట. ఇచ్చినప్పుడు మన భక్తి జ్ఞానానుసారమై ఉండాలి, మన భక్తి సత్యానుసారమై ఉండాలి, మన భక్తి దేవుడు చెప్పిందై ఉండాలి. ఉందా చెప్పండి? ఉంటుందా? కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆచార సంబంధమైన భక్తి మన పరలోకానికి తీసుకెళ్ళదు. భూమి మీద మనకి పర్వాలేదు, వీళ్ళు చాలా భక్తులు అనిపించుకునే ఒక చిన్న అవకాశం ఉంటుంది. అంతేగాని ఆ భక్తి మన పరలోకం దాకా తీసుకెళ్ళదు. అందుకనే పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటాడు. పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక చదవండి. ఒక మంచి మాట చూపిస్తాను. పౌలు గారు ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాష. ఏమండి, పౌలు గారికి ఏముందట? వాళ్ళకి సంబంధించిన లేదా ఇశ్రాయేలీలు వారి జాతి వారందరూ ఏం పొందాలట? రక్షణ పొందాలి. మంచిదా చెడ్డదా? ఇది మంచిదే. ఎందుకంటే మనకు ఉంటుందో లేదో కోరిక, కానీ ఎవరికి ఉంది ఆ కోరిక? పౌలు గారికి ఉంది. ఎందుకంటే మనకు ఉండదు. వాడు ఎక్కడ పోతేంది, నేనైతే చర్చికి పోతా, వాడిని తీసుకుపోనని ఉండదన్నమాట. కానీ పౌలు గారికి ఏముందంటే, నా ప్రజలందరూ రక్షణ పొందవలననేది నా హృదయ అభిలాష. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి, అంటే ఆశపడుతున్నాను. రెండోది ఏం చేస్తున్నా? ప్రార్థన చేస్తాను. ఏంటయ్యానంటే, నా జాతి వారందరూ రక్షణ పొందాలి, ప్రభువుని నమ్మాలి, ధర్మాన్ని, దేవుడిచ్చిన ధర్మాన్ని పాటించాలి. ఎందుకంటే నా జాతిని, నా కుటుంబాలను చూస్తే వారు ఏమి అనుసరించట్లేరు? దేవుడిచ్చిన ధర్మాన్ని అనుసరించట్లేదు. అది ఎప్పుడైతే అనుసరించరో వాళ్ళకి జీవములో పాలు లేదు,
రెండవది దేవునితో సమాధానం లేదు. ఆ జీవములో పాలు కావాలన్నా, దేవునితో సమాధానము కావాలన్నా దేవుడిచ్చిన ధర్మాన్ని పాటించాలి. దేవుడిచ్చిన ధర్మంలో చాలా ఉన్నవి మనం చేయకూడనివి. చూడండి, చేయకూడనివి ఉన్నవని బైబిల్ చెప్పినా, ఆ బైబిల్ చదివిన మేధావులు లోకానికి చెప్పినా, ఏమండి అది చట్టంగా ఉన్నా చేయకుండా ఉంటున్నారా? చెప్పండి, చేయకుండా ఉంటున్నారా? దేవుడు ఏమన్నాడంటే, నువ్వు లంచము తీసుకోవద్దని, లంచం తీసుకోవద్దని ఉద్యోగాలు రాకుండా ఉన్న మాన్య చాలామందికి ఉద్యోగాలు వచ్చింది. చూడండి, ఎంఆర్ఓ గారి జీతం ఎంత? ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుందిగా. వాళ్ళ కుటుంబానికి సరిపోద్దా? సరిపోద్ది. కానీ బల్ల మీద ఒక చేయి పెట్టి బల్ల కింద ఇంకో చేయి పెట్టాడు. ఇది ధర్మమా? ధర్మానికి వ్యతిరేకమైన పనా? ఇది ధర్మం కాదు. ఈరోజు చాలామందికి ప్రభుత్వాలు జీతాలు పెంచుతున్నాయి, అయ్యో సరిపోతాయో లేవో అని. కానీ మనం మీడియాలో చూస్తున్నాం, ఎక్కువ మంది బల్ల కింద చెయ్యి పెడుతున్నారు. అంటే మనిషి ధర్మాన్ని ఏం చేయట్లేదు, పాటించట్లేదు. అదే మనం సంఘంలో మాట్లాడుకోగలిగితే పౌలు గారు అంటున్నాడు, నా జాతి ప్రజలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, నా ప్రార్థన అయి ఉన్నది. ఏంటంటే వీళ్ళు ధర్మాన్ని పాటించాలి. ఎందుకంటే నా ప్రజల్లో కూడా ఆచార సంబంధమైన భక్తి ఉంది, కానీ సత్య అనుసారమైన భక్తి లేదు నా ప్రజల్లో. చదవండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను నా ప్రజలకున్న ఆసక్తి వాక్యానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని నెరుగక తన స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోపడట్లేరు. దేవుని నీతికి లోపడట్లేరు. వాళ్ళ నీతిని ఏం చేస్తున్నారు? వాళ్ళు చేయాలనుకున్న నీతిని ఏం చేస్తున్నారు? ఇంకొకరికి నేర్పిస్తున్నారు. ఆరాధనకి బైబిల్ పట్టుకొని రారు. ఈయనను చూసిన ఆయన ఇంకొక ఆయన కూడా ఏం పట్టుకొని రాడు? ఏం నేర్పిస్తున్నాడు? స్వనీతి. ఈయన చేసేది ఇంకొక ఆయనకి నేర్పిస్తున్నా. అసలు ఏం నేర్పించాలి? దేవుని నమ్ముకొని ఆరాధనకు వచ్చి మన వెనకున్న వాళ్ళకి ఏం నేర్పించాలి? బైబిల్ పట్టుకొని రావాలి, కాళ్ళు కట్టుకొని కూర్చోవాలి, చక్కగా చెప్పేటప్పుడు బైబిల్ తెరిచి చూడాలి. నీ వీలును బట్టి, నువ్వు కూర్చున్న స్థల విధానాన్ని బట్టి బైబిల్ను నువ్వు చదవాలి. ఇది క్రమం. కానీ చాలామంది ఏం చేస్తారు? బైబిల్ని తెచ్చుకోరు. పెద్ద పెద్ద సంఘాలు, మన సంఘంలో కూడా ఒకరిద్దరు ఉండొచ్చు, చూసుకోండి. బైబిల్ తెచ్చుకోరు. ఇప్పుడు ఒక వ్యక్తి బైబిల్ తెచ్చుకోలేదనుకో, ఈయన చూసిన ఆయన ఇంకొక ఆయన ఏమనుకుంటాడు? వచ్చారం ఆయన తెచ్చుకోడు బైబిల్. దేన్ని నమ్మావు నువ్వు? దేన్ని నమ్మి ఇక్కడి దాకా వచ్చావు? దేన్ని నమ్మాలనే ఉద్దేశం ఉంది, మరి అది నీ చేతులు ఎందుకు లేదు? ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని నమ్మారు, కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి బతకట్లేరు. ధర్మశాస్త్రంలో నీ పొరుగు అనేది ఏది ఆశింపకూడదు, కానీ దాన్ని ఫాలో అవ్వరు. అబద్ధ సాక్ష్యం, కానీ అబద్ధాలు చెప్పారు. వాళ్ళందరూ యూదులే కదా. యేసు ప్రభు వారి మీద ఏం చెప్పారు? అబద్ధాలు చెప్పారు. ఏండి? వ్యభిచారము
చేయకూడదు. కానీ ఏం చేశారు? ఇవన్నీ మనం తీసుకుంటే వాళ్ళట దేవుని నీతి వింటున్నారట, వాళ్ళ నీతిని నేర్పిస్తున్నారట. అర్థమైందా? దేవుని నీతిని ఏం చేస్తూ ఉన్నారు? వింటున్నారు బోధలో, వాళ్ళ నీతిని నేర్పిస్తున్నారు. చెడిపోయిన వ్యక్తి ఇంకొకరిని చెరపడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, కొంతమంది చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు దేవుళ్ళు ఉన్నోళ్ళే, కానీ వాళ్ళ నుండి చెడు ఎక్కువ ప్రబలుతుంటుంది, మంచి ఎప్పుడు ప్రబలదు. మళ్ళీ చూస్తే వందనాలు చెప్తారు, దేవుడు అన్నట్టుగా మాట్లాడతారు. చేతలు చూడగానే అన్ని దెయ్యపు చేతలే. కాబట్టి పౌలు గారు అంటాడు, వాళ్ళ భక్తి జ్ఞానానుసారమైనది కాదు. వాళ్ళకి దేవుని నీతిని తెలుసు, కానీ వాళ్ళ స్వనీతిని వాళ్ళు స్థాపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడండి ఎలా ఉందో. ఇలాంటి వాళ్ళనంటే దేవుడు చూశాడట. చూసి ఆయన ఏమంటున్నాడు చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? ఎందుకు అలా అంటాడు? ఎఫ్రాయిము, నిన్ను నేను ఏం చేతును? యూదా, నిన్ను నేనేం చేయాలి? చెప్పలేదా నీకు? నువ్వు వినట్లేవా? దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నిన్నేం చేయాలి నేను? తెల్లవారగానే కనపడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును నీ భక్తి నిలవట్లేదయ్యా. భక్తి ఏం కావట్లేదట? అందరు బైబిల్లో ఉన్నాయా? ఎఫ్రాయిముతో యోధాతో మాట్లాడుతున్నాడు, ఆ ప్రజలతో. ఏమంటున్నాడంటే, మీ భక్తి నిలబడట్లేదు, నిన్నేం చేయాలి? నిన్నేం చేస్తే బాగుంటుంది? నీకు భక్తి నేర్పించాను కదా, మీ భక్తి నిలబడట్లేదు. కాబట్టి ఏమండి, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, తెల్లవారుజామున పడు మంచు కరిగిపోవునట్లును మీ భక్తి నిలవట్లేదు. ఏమండి, మేఘం ఏమవుతుంది? సూర్యుడు వస్తే మేఘము తేలిపోతుంది. మంచు ఏమండి పడ్డప్పుడు, సూర్యకాంతి వస్తున్నప్పుడు మంచు దగ మెరుస్తూ ఉంటుంది. మొక్కల మీద డ్రాప్ ఇట్లా అని పడుతూ మెరుస్తూ ఉంటుంది. సూర్యుడు వచ్చాక కొద్దిసేపటికి అదేమవుతుంది? మంచు అంతా ఆరిపోతుంది. అంటే భక్తి ఎలా కనపడుతుందట దేవునికి? మేఘములాగా వీళ్ళ భక్తి కాసేపు ఉండి వెళ్ళిపోతుందట. మంచులాగా వీళ్ళ భక్తి కాసేపు ఉండి వెళ్ళిపోతుందట. ఏ భక్తి చెప్పలేదా? ఈరోజు ఈ వాక్యాన్ని వినే మన భక్తి అంటే, ఎప్పటికీ భక్తిగా ఉంటున్నావా? ఆరాధనలోనే భక్తి. జీవితంలో సత్యాన్ని నువ్వు అనుసరించగలుగుతున్నావా? మన భక్తి ఏంటి? ఎప్పుడైనా ఈ భక్తి జీవితంలో ఈ వాక్యాన్ని ఆలోచన చేసావా? నేను నాకు ఇచ్చిన నిబంధన అనుసరించగలుగుతున్నానా? నాకు ఇచ్చిన వాక్యానుసారంగా నేను బ్రతకగలుగుతున్నానా? లేదా నా స్వనీతిని నేను స్థాపిస్తున్నానా? ఈ స్వనీతిలో చెప్పాలి చాలా ఉన్నవి. ఆలోచించండి, ఎన్నుంటాయి ఈ స్వనీతిలో?
చాలా ఉంటవే. దేవునికి ఆరాధనకి వెళ్ళాలంటే నాకు పని ఉందనేది స్వనీతి. ఏమంటే ఆరాధన సమయానికి రావటం నీతి అయితే, నీకు ఇష్టమైనప్పుడు రావడం స్వనీతి. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడు భక్తి నీకు ఇష్టమైనట్టు చేసే స్వేచ్ఛ నీకు ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇవ్వలేదా? భక్తి ఎవరికి ఇష్టమైన ఎట్లా చేయాలి? దేవునికి ఇష్టమైనట్టు చేయాలి భక్తి. అందుకనే భక్తి చేయడానికి 66 పుస్తకాల జ్ఞాన గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇందులో చెప్పినట్టుగా చేయాలి భక్తి. ఈ భక్తిలో రోజు రోజుకి నువ్వు ఎదగాలి, నీ కుటుంబం ఎదగాలి. ఈరోజు పాడరాలేదా, రేపు పాడాలి. నీకు వాక్యం చదవరాలేదా, రేపు వాక్యం చదవాలి. నీకు ప్రార్థన చేయరాలేదా, రేపు ప్రార్థన చేయాలి. నేర్చుకోవాలి. ఈ ప్రయాణం అంతా నీ భక్తి జ్ఞానానుసారముగా ఉందా, నీ భక్తి సత్యానుసారంగా ఉందో లేదో నువ్వు పరిశీలన చేసుకోవాలి. అందుకనే మీ భక్తిని మీరు ఏం చేయాలి? పరిశీలన చేసుకోండి. మీ భక్తిని మీరు పరిశోధన చేసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసే మీలో ఉన్నాడని నిశ్చయించుకోండి. మన భక్తి సరిగ్గా లేదనుకో, మనలో ఎవరుంటారప్పుడు? దుష్టుడు ఉంటాడు. కాబట్టి మనం అంత జ్ఞానంగా నడుచుకోవాలని ఆశపడితే నిన్నంత ఎదిగింప చేసేది వాక్యం. కాబట్టి వాక్యం మీద ఏముంచాలి? మనం ధ్యాస ఉంచాలి. మరికొన్ని మాటలు పాపం గురించి మీకు మంచి వివరణ చెప్తాను, వినండి. బాగా వినాలి. కొద్ది సమయం మాట్లాడతా, మంచిగా వినండి. యోబు గ్రంథం బాగా బైబిల్ చదవాలి. యోబు గ్రంథం పాపం గురించి చెప్తాను. మనకు అర్థమవుతుందా బైబిల్ లేదా అని? 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13 నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ కూడా మూడో మాట అప్పుడు నీ ఒక్క నిమిషం. పదహారు నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నాడు. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి ఏంటిదట? నీ మనస్సును తిన్నగా నిలపాలి. రెండవది, నీ చేతులు ఆయన వైపు చాపాలట. మూడేంటిది? పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 3 మాటల్లో ఉన్న అర్థం ఏంటి? ఈ మనం చాలాసార్లు చదివింది, చాలాసార్లు విన్నదే. మనసుని ఏం చేయాలట? తిన్నగా నిలపాలట. భక్తి జీవితంలో మనసు ఎలా ఉండాలట? తిన్నగా అంటే అర్థం ఏంటి? నెమ్మదిగా ఉండాలట. నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. మనసుకు సంబంధించిన ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి బైబిల్లో? ఎక్కడన్నా విన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కొత్త నిబంధనలో ఈ మాటలు ఎప్పుడన్నా చెప్పానా మీకు? నీ మనస్సు గురించి ఎప్పుడన్నా చెప్పానా? ఏమంటే మనస్సు అన్నట్టు తిన్నగా నిలపాలట. ఎందుకు? ఇది ఉరుకుద్దా? కాబట్టి మనస్సుని తిన్నగా నిలబడం అంటే చెప్పట్లేదు ఎవరు. ఎక్కడన్నా చదివారా బైబిల్లో? ఏమాట
మనసు గురించి ఏం లేవా? మనసు గురించి రెఫరెన్సులు మీకు తెలిసి 1-2 చెప్పండి చూద్దాం. మనసు గురించి 1-2 చెప్పండి. 1 ఇంకా అంటే మనసుకి ఏదో ప్రాబ్లం అయింది, ఏం కావాలట? అది మారాలి. 1 ఇంకా ఇంకేం లేవా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభువు వచ్చినప్పుడు మీకు కృప తెస్తాడట. ఆ కృప కొరకు మీరు ఇక్కడ సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి నువ్వు తిన్నగా ఉండాలంటే మనసు అనే నడుమును ఏం చేయాలి? కట్టాలి. నడుమును కట్టకపోతే ఆగదు. ఆ అర్థం ఎందుకు చెప్పాడంటే పని చేసిన వ్యక్తికి కొంతమందికి నడుము ఆగదు. ఆగకపోతే ఏం చేస్తారు? దానికి నడుము ఆగకపోతే ఏం చేస్తారు? నడుముకి కట్టు కడతారు. కట్టుకట్టి పని చేస్తారు. అందుకే చెప్తున్నాడు, మనసు తిన్నగా నిలబడమంటే ఆగకపోతే నీ మనసు అనే నడుము దాన్ని కట్టి వాక్యంతో దాన్ని ఏం చేయండి? బంధించండి. ఎందుకనంటే మనస్సుని అడియాశల వైపు వెళ్ళనివ్వకుండా ప్రభువు వచ్చేటప్పుడు ఏం చేస్తాడట? కృప తీసుకొని వస్తాడట. ఆయన చేతుల్లో కృప ఉందని నిరీక్షణతో ఎదురు చూడాలి అన్నాడు. మంచిది. మనసును తిన్నగా నిలపడం అంటే ఏం చేయటం? దానికి కట్టు కట్టాలి. నడుముకి ఏం చేయాలి? నడికట్టు కట్టాలి. మంచిది. మరొక మాట ఏంటి? నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతులకు నుండుట చూచి. చేతులు ఆయన వైపు ఎత్తితేనంటే చేతులకి ఏం కనపడుతుందట? చేతులు ఆయన వైపు ఎత్తితే చేతులకి ఏం కనపడదట? ఏం చెప్పట్లేదు మీరు. చేతులకి ఏం కనపడ్డది? అంతేనా? మళ్ళీ చదవండి. మళ్ళా నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతులలో నుండుట చూచి నీవు దాన్ని. పాపం చేతులకు ఉందట. పాపం చేతులకు ఉన్నటువంటి ముందు మన చేతులు ఎవరి వైపు చాపాలట? దేవుని వైపు చాపాలి. చాపినప్పుడు ఆయన కంటే చేతులలో ఏం కనపడదట? ఎక్కడుంది ఇది? చేతులకి ఎట్లంటింది? ఇది ఎక్కడుంటే చేతులకు అంటింది? చూడండి, మనం గేట్ వేయడానికి పోయినప్పుడు మన చేతులకి గ్రీస్ అంటింది అనుకోండి. అంటితే ఎక్కడంటింది అని మనం ఆలోచిస్తే, నేను ఎక్కడికి పోయాను? గేటు కాడికి పోయాను. అందుకు నా చేతులకి ఏమంటుంది? గ్రీస్ అండి. ఏమంటే దేవుని ముందు భక్తుడు చేతులు ఎత్తినప్పుడట చేతులకు ఏం కనపడదట? పాపము కనపడదట. అంటే పాపం ఎక్కడుంది? మన లోపల ఉంది. అర్థమైందా? ఎక్కడుంది? మన లోపల అది ఉండేసరికి మన చేతుల్లో కనపడుతుంది. అంటే మనస్సుని కట్టడం అంటే మన లోపలికి పాపం రాకుండా చేయడం. అర్థమైందా? మనసును తిన్నగా నిలపటం అంటే
వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతకడానికి నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకోవడం. నిజంగా నేను అనంటే అక్కడే ఏం చెబుతున్నాడంటే, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినడలా నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదవో. అంటే నీ చేతుల్లో పాపం కనపడుతుందంటే అది నీ గుడారంలో ఉంది. నీ గుడారంలో అంటే నీ దేహంలో ఉంది, నీ హృదయంలో. నీ హృదయంలో ఉంది. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? చేతుల్లోకి వచ్చింది. అంటే మనసులో పాపం ఉంది. చేతులు ఎత్తినప్పుడు నీ చేతులకు దేవునికి ఏం కనపడుతుంది? పాపం. ఒకరోజు దావీదు చేతులు ఎత్తాడట, సమూయేలు అనేటాన్ని చేతులు ఎత్తాడట. నిర్దోషమైన చేతులు. ఏం చేతులు అవి? దోషము లేని చేతులు. మరి ఇంక కొంతమంది చేతులు ఎత్తినప్పుడట వాళ్ళ చేతులకు ఏం కనపడదట? పాపం కనపడదట. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆ పాపము కడుక్కోవడానికి ఇష్టపడ్డావు అనుకో. అర్థమైందా? పాపము నువ్వు వదిలిపెట్టడానికి ఇష్టపడితే ఈ మాట ఆలోచించు అని చెప్పాడు మనకి. ఏ మాట అంటే 16వ వచనం, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు జ్ఞాపకము చేసుకొనిదవు. ఏమండి ఎట్లా ఏం జ్ఞాపకం చేసుకోవాలట? పారు నీటిని. ఏముందల్లో నాకు చెప్పండి. ఏమన్నా అర్థమవుతుందా మీకు? పారే నీటిని మనం ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, మనస్సు తిన్నగా నిలపాలి. బాగా వినండి. 2, మన చేతులకున్న దోషాన్ని ఏం చేయాలి? కడుక్కోవాలి. ఈ మనస్సు నీకు వస్తే, దేవుని నమ్ముకున్న నీకు ఈ తీర్మానంలోకి నువ్వు వస్తే, నువ్వు పారే నీళ్ళ దగ్గరుండి చూడు అన్నాడు. పారే నీళ్ళల్లో మనకేం కనపడుతుంది? ఆలోచించారా? ఆయన ఏమంటున్నాడు? పారే నీటిని చూడు, జ్ఞాపకం చేసుకో. నువ్వు మందిరంలో ఉన్నావుగా, ఈ మాటలు వినేటప్పుడు నువ్వు ఒక జ్ఞాపకం చేసుకో. పారే నీటిని జ్ఞాపకం చేసుకో. ఏం కనపడుతుంది? పారే నీళ్ళంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటాయా నాన్న? కొత్తవి వస్తాయి. ఓకే. రెండవది, అందులో ఏదైనా కర్ర వేసామనుకో మనం, కర్ర ఏమవుతుంది? అక్కడే ఉంటుందా? ఏమవుతుంది? కొట్టుకొని పోతుంది. అంటే నువ్వు ఒక మంచి తీర్మానానికి వస్తే నీ పాపాలు కూడా ఏమవుతాయి? పారే నీరు అన్నమాట. కొత్త నీళ్ళు వస్తాయి. నీ పాపం అందులో కొట్టుకొని పోతుంది. అప్పుడు నువ్వు నిర్దోషివయ్యి నువ్వు నిలబడతావని చెప్తున్నాడు. మొదటిది, దేవునిలోకి వచ్చిన నువ్వు మనసును కట్టుకో. 2, నీ గుడారములో పాపం ఉంటే నీ దేహంలో, దాన్ని చేతులు ఎత్తినప్పుడు అది ఎవరికి కనపడుతుందట? కాబట్టి నీ చేతులను శుభ్రం చేసుకో. అంటే నీ మనస్సును శుభ్రం చేసుకో. ఇవి 2 చేసుకున్నప్పుడు ఇంకా నేను పాపిని అనే ఫీల్ నీకు అవసరం లేదు. పారే నీటిని జ్ఞాపకం చేసుకో. అందులో కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి, పాతవి వెళ్ళిపోతాయి. అలానే నీ పాపం కూడా అందులోనే, నీ పాపం అలానే వెళ్ళిపోతుంది. ఇక నువ్వు పాపం చేయవు. ఇక ఏం చేయకూడదు? పాపం చేయబాకు. రోమాపత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 4:8 చదవండి. 4:8. ఏమన్నా నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు,
ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడిందా? సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? ఎవరిని గూర్చి చెప్పాడు? ఈ ధన్యవచనము ఎవరిని గూర్చి చెప్పాడు? ఆలోచించారా? భక్తిగా ఉంటానని తీర్మానించుకున్న వారిని గూర్చి చెప్పబడిన మాట ఇదే. విశ్వాసము గల వారి గురించి చెప్పబడిన మాట ఇదే. నీతిని అనుసరించే వారి గురించి చెప్పబడిన మాట ఇది. మళ్ళీ 8వ వచనం, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడెను. మంచిది. అది ఏ స్థితి అందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా? సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే ఆయన నిర్దోషి అని ఎంచబడ్డాడట. అంటే తీర్మానించుకొని బ్రతకడం. అర్థమైందా? నిర్దోషి అని అంటే లోపల ఏం లేదు. నిర్దోషి అంటే లోపల ఏం లేదు, ఏ దోషము లేదు, ఏ దోషము లేనివారు. ఆలోచించండి. అంటే వాళ్ళు చేతులు ఎత్తినప్పుడు వాళ్ళ చేతులకు ఏం కనబడదు, లోపల మనసు అనే నడుము కట్టుకున్నారు. వాళ్ళ గుడారంలో ఉన్న చెత్త అంతా బయటికి తీసివేశారు. వారంతకుముందు ఏదన్నా చేస్తే 6 నెలల్లో కొట్టుకొని పోయినట్టుగా వాళ్ళ పాపము వెళ్ళిపోయింది. శుద్ధి చేయబడిన జీవితం. మన సంగతి ఏంటి? ఈ 3 విషయాల దగ్గర మన 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 జీవితాన్ని పెట్టుకొని చూడాలి. నువ్వు దేవుడు నిన్ను నిర్దోషి అని ఎంచుతున్నాడా? ఇది ధన్యవచనం. ప్రభువుని నమ్మి ఎంతకాలమైంది? నీ పాపము 6 నీటిలో కొట్టుకొని పోయిందా? లేదా ఇంకా ఇది ఇలానే ప్రవాహంలో ఇంకా పాపాలు వస్తున్నాయా? ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. సాయంత్రము అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది అని దేవుని వైపు చేతులెత్తి దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ చేతులు ఇవి? చేతులకి ఏమైనా ఉందా? దేవుడికి ప్రార్థన చేస్తున్నట్టే. ఏ ప్రార్థన ఇది? సాయంత్రపు నైవేద్యం. పితరులు నైవేద్యాలు అర్పించేవాళ్ళు. అలానే ప్రార్థన నైవేద్యములా చేస్తూ ఉన్నాడు. సాయంకాలపు నైవేద్యములా ఈయన ప్రార్థన దట దేవుని ముందు మోకాళ్ళేసి ఆయన బట్టలు చింపుకొని, మా పితరులు చేసిన పాపము నాయన ఆకాశమంతా, మమ్మల్ని క్షమించవా అని ప్రార్థన చేస్తాడు. ఏ చేతులు ఎత్తాడు ఇప్పుడైనా?
పాపం ఉన్న చేతులా, పాపం లేని చేతులా? ఆలోచించండి. మనం కూడా చేతులు ఎత్తుతాం. మనం కూడా ఏమెత్తుతున్నాం? చేతులు ఎత్తుతున్నాం. కానీ దేవునికి ఏ చేతులు కావాలి? నిర్దోషమైన చేతులు కావాలి. ఆలోచించండి. నిర్దోషమైన చేతులు కావాలి. నిర్దోషమైన చేతులు కావాలంటే నీ దేహం అనే గుడారములో పాపము ఉండకుండా చూసుకోవాలి. ఇది వాక్యపు విధానం. మరొక మాట, రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఇది సొలొమోను గారు చేసే ప్రార్థన. చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. చదవండి. ఇజ్రాయేలీల సమాజకులందరూ సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను ఏమెత్తాడట? చేతులు ఎత్తినట. చేతులు ఎత్తొచ్చా? చేతులు ఎత్తొచ్చా? ఎజ్రా ఎత్తినట్టు చూస్తున్నాం. ఇప్పుడు ఎవరు ఎత్తారు? సొలొమోను గారు ఎత్తారు. చేతులు ఎత్తి ఇట్లా అన్నాడట. ఏమన్నాడు? యెహోవా ఇజ్రాయేలీల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నిన్న చేతులెత్తి ప్రార్థన చేశాడట. అప్పుడు ఆయన ప్రార్థన ఎవరన్నారు? దేవుడు అన్నాడు. అప్పుడు సొలొమోను గారి చేతులు ఎట్లున్నవి? నిర్దోషమైన చేతులు. 134వ కీర్తన మొదటి వచనం. 134వ కీర్తన మొదటి వచనం చూద్దాం. 134వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. అంటే ప్రార్థన, స్తుతి చేతులెత్తి చేయడం మంచిదే. చేతులు ఎలా ఉండాలి? నిర్దోషమైన చేతులు ఉండాలి. అంటే చేతులకి ఏం అంటకుండా ఉండాలంటే లోపల బాగుండాలి, నీ మనస్సు బాగుండాలి, నీ అంతరంగ స్వభావం బాగుండాలి. అది బాగుండాలంటే దేవుడిచ్చిన ధర్మాన్ని నువ్వు పాటించే వ్యక్తివై ఉండాలి. నేను బైబిల్ 4 సార్లు చదివానండి, ఓకే మంచిదే, కానీ ఆరాధనకి రానండి, నీ పని అయిపోయింది. అవునా కదా? నేను బైబిల్ 15 సార్లు చదివానండి, కానీ సరిగ్గా నేను ప్రార్థన చేయనండి, నీ పని అయింది. నేను ప్రార్థన బాగా చేస్తానండి, కానీ బైబిల్ చదవటం నాకు ఇష్టం ఉండదండి. ఏమండి, ఇవన్నీ చూసినప్పుడు భక్తి నీకిష్టంగా చేసేది కాదు. నువ్వెంత గొప్పవాడవైనా దేవుడు ఒక చట్టం చేశాడు. నువ్వు ఎంఆర్ఓ అయినా, నువ్వు ఎమ్మెల్యే అయినా, నువ్వు సామాన్యుడు అయినా, నువ్వు కలెక్టర్ అయినా, ఆదివారం ఏం చేయాలంటే వీళ్ళందరూ దేవునికి ఆరాధన చేయాలి. నేను కలెక్టర్ నండి, నాకు కుదరదంటే కుదరదు.
నువ్వు విశ్వాసిగా ఉండొచ్చు, కానీ ఇష్టడుగా ఉండలేవు. అర్థమైందా? విశ్వాసిగా ఉంటావు, ఎప్పుడైనా చూస్తే పలానా కలెక్టర్ గారు కూడా క్రిస్టియనే అని అంటారు అందరూ. ఎందుకంటే నువ్వు క్రిస్మస్ చేస్తావు కాబట్టి, నువ్వు గుడ్ ఫ్రైడే రోజు ఎక్కడున్న చర్చికి వస్తావు కాబట్టి మా కలెక్టర్ గారు కూడా క్రిస్టియన్ అంటారు. కానీ నువ్వు విశ్వాసిగా అందరికీ పరిచయం అవుతావేమో కానీ దేవుడికి ఇష్టడు కావు. ఎందుకనంటే ధర్మాన్ని ఫాలో అవ్వట్లేవు నువ్వు. కాబట్టి నిర్దోషమైన చేతులు ఎత్తడం అంటే ధర్మాన్ని పాటిస్తూ బ్రతకడం. శ్రమైన కష్టమైన ఓర్చుకోవడానికి వచ్చావు భక్తిలోకి. కొన్ని నష్టపోయినా ఓర్చుకోవడానికి వచ్చావు భక్తిలోకి. చూడండి, కొందరు తీసుకున్న నిర్ణయానికి కొన్ని పనులు 20 రోజులు చేయకూడదు, అవునా కదా? చేయొద్దు వాళ్ళ ధర్మం ప్రకారంగా. కొన్ని లాభసాటి అయిన వ్యాపారాలు ఇప్పుడు ఏం చేయొద్దు. నష్టపోరా. అయినా సరే వాళ్ళు అదే దీక్షలో ఉంటారు. మనమే దీక్ష లేని వాళ్ళం. మన విధానాలే బాగుండవు. మళ్ళందరికంటే గొప్ప గ్రంథం ఎవరిది? అది చెప్తాం. మళ్ళీ దేవుడు అందుకే ఇప్పుడు మీకు చెప్పి వినకపోతే నేను అట్లా అప్పుడప్పుడు బాధపడతాను. దేవుడు కూడా చెప్పి ఇశ్రాయేలీయుల విషయంలో ఏమైపోయాడట? విసిగిపోయాడట. బాధపడి విననులని వారు మీరు అన్నాడట. ఇక అదేవిధంగా చెప్పి ఈ 3.5 ఏళ్ళు చెప్పాక యేసుప్రభు వారు కూడా ఒక మాట అన్నాడట. ఏమన్నాడు యేసుప్రభు వారు? యెరూషలేమా మారు మనసు నువ్వు పొందని దానవు. ఈ నా మాటలు విని ఈ దినమందైనను నువ్వు మారు మనసు పొందితే నీకు చాలా మేలు, లేకపోతే నువ్వు ప్రాబ్లంలో పడతావని చెప్పాడు. మన జీవితంలో కూడా మనం ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు మారాలి. ప్రతిరోజు ఏం చేతులు ఎత్తాలట? నిర్దోషమైన చేతులు ఎత్తాలి. ఎత్తాలనా వద్దా? ఏ చేతులు ఎత్తాలి? చదవండి. భూమి ఆకాశములు సూచించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఎప్పుడనంటే ఆయన చెప్తున్నాడు, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచువారలారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆయన దీవించాలంటే నీ లైఫ్ ఇలా ఉండాలి. అదన్నమాట. అర్థమైంది? ఇప్పుడు ఏది పుణ్యానికి ఏమీ రాదు. నిర్దోషమైన చేతులెత్తి దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరొక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఇంకో 2 మాటలు ఉన్నాయి, చెప్పి ముగిస్తాను. త్వరగా చదవండి. త్వరగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును, చదువునని, కోపమును సంశయమును లేనివారై ఏమండి? కావున పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఏ చేతులు ఎత్తాలట? ఏ చేతులట? పవిత్రమైన ఎత్తాలి. పవిత్రమైన ఎత్తాలంటే ఎక్కడ గ్రీజు లేకుండా ఉండాలి? ఇంట్లో ఉండొద్దు. గ్రీజు ఉంటే ఎక్కడో అక్కడ మనకేమవుతుంది? అంటుంది. అంటే మన లోపల పాపం లేకుండా ఉంటే అప్పుడు మన చేతులు ఎలా ఉంటాయి? నిర్దోషమైన చేతులు. పురుషులంట ప్రతి స్థలమందును సంశయమును
కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులు ఎత్తండి. చేతులు మాత్రానికి పవిత్రమై ఉండాలి. 141వ కీర్తన 2వ వచనం. 141వ కీర్తన 2వ వచనం. ఏమండి ఇక్కడ అంటే భక్తుడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. యెహోవా నా నోటికి కావలియుండుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములు ఎందుకంటే నేను దీక్ష పూనాను. అర్థమైంది ఇప్పుడు? ఎందుకంటే నేను అలా బ్రతకాలని ప్రతిజ్ఞ పూనాను గనక వారి రుచిగల పదార్థములు నేను తినకుందును గాక. వారు చేసే దుష్కార్యములు నేను చేయకుందును గాక. కాబట్టి నాకు నీ సహాయం కావాలి, నా పెదవులకు నీ కాపు కావాలి, నా హృదయానికి నీ భద్రత కావాలి. నేను పవిత్రంగా ఉండాలంటే నాకు నువ్వు తోడుండు నాయనా అని అడుగుతున్నాడు. ఎప్పుడన్నా ఇలాంటి ప్రార్థన చేశారా? ఏదో బైబిల్ చేతిలో ఉంది, ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాం, ఇవేనా? ఎప్పుడు మన మనసు దేవుని ఆలోచనల లోతుల్లోకి వెళ్తుంది చూడండి. కాబట్టి బైబిల్ యవనస్తులు బైబిల్ బాగా చదవండి. 3 విషయాలు చెప్పాను నేను ఇప్పుడు. 1, మనసును తిన్నగా ఉంచుకోవడం అంటే ఏంటంటే మనసు అనే నడుముని వాక్యంతో కట్టాలి. రెండోది ఏంటిది? రెండోది మన చేతులకు ఏముండకూడదు, ఏం శుభ్రంగా ఉండాలి? అంతరంగం మనసు శుభ్రంగా ఉండాలి. అది శుభ్రంగా ఉండాలంటే లోపలదంతా ఏం కావాలి? ఊడ్చివేయబడాలి. ఊడ్చట చెప్తున్నాడు. నువ్వు తీర్మానించుకుంటే పారు నీటిని ఒక్కమారు జ్ఞాపకం చేసుకో. నీళ్లు పారుతున్నప్పుడు చెత్త కొట్టుకొని పోయినట్టుగా నీ దోషమంతటిని తీసివేస్తున్నాను. ఇక నుంచి నూతనమైన స్థితి నువ్వు ఉండాలి. ఇది భక్తి. ఇది ఏ భక్తి చెప్పండి? ధర్మానుసారమైన భక్తి. ఇది నీతి అనుసారమైన భక్తి. ఇది దేవుడు మనకి ఈ భక్తి చేసినప్పుడు జీవములో పాలుంటుంది. ఈ భక్తి చేసినప్పుడు దేవునితో మనకి సమాధానం ఉంటుంది. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఎవరు వింటరు? ఇదేమి లేదో, ఏదో 2 ముచ్చట్లు వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాం కాబట్టి మనం మాట్లాడడానికి ముందు మనసు బాగు చేసుకో. ప్రార్థనకు ముందు నీ హృదయాన్ని శుభ్రం చేసుకో. ఇది మనలో ఉండాలి. పేతురు గారు రాసిన మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఓకేనా? యోహాను సువార్త 3:19లో ఏమన్నాడు? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చను కానీ లోకం అంటే మన క్రియలు చెడ్డమైనందున ఏమండి మనుషులు దేవుడు చెప్పిన ధర్మాన్ని ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఏం ప్రేమించారు? మనం కూడా ఏం ప్రేమిస్తాం చెప్పండి? మన సంగతి మనం ఏం ప్రేమిస్తాం? మనం కూడా ఎక్కువ భక్తిహీనతనే ప్రేమిస్తాం. ప్రార్థనకి రాకుంటుంటే ఏమనొద్దు, మా పాస్టర్ పాటలు పాడకున్నా ఏమనొద్దు, వాక్యం చదవకున్నా
ఏమనుకుంటుండే బాగుండు. పాస్టర్ మూగోడైతే ఇంకా బాగుండేది కదా. పాస్టర్ గారు ఏం కావాలి? పాస్టర్ అనేటోడికి చెవులు వినబడొద్దు, నోరు మాట్లాడొద్దు. చూడండి ఎట్లున్నాయో మానవ మనస్సులు. పాస్టర్లు కూడా అదే వేశారు. సంఘం ఎక్కడ పోతే ఏడబోతే మాకేంటి, ఇంట్లో ప్రార్థన అయినప్పుడు నాకు నా భార్య కడుపు నిండా అన్నం పెడితే చాలు, జేబు నిండా కానుక పెడితే చాలు, వాళ్ళు ఏడబోతే మాకెందుకు. ఈరోజు భక్తులు పెరిగారు సంఘాల్లో, కొత్త వాళ్ళు చర్చిలకి వస్తూ ఉన్నారు, కానీ భక్తి మాత్రం రవ్వంత కూడా పెరగట్లేదు. భక్తి రవ్వంత పెరగట్లేదు. భక్తులు మాత్రానికి చర్చీలు నిండిపోయి ఇంకా పెంచుతూ ఉన్నారు చర్చీలు. యాడికి పోతారు వీళ్ళంతా? పరలోకానిక. కానీ చర్చి ప్రాంగణాలు పెరుగుతున్నాయి, మరి భక్తి పెరిగిందా మనుషుల్లో? భక్తి పెరగట్లేదు. కాబట్టి మాటలు విన్న మనలో ఏం పెరగాలి? భక్తి పెంచండి. చేతులు శుభ్రంగా ఉంచుకోండి, అంతరంగం శుభ్రంగా ఉంచండి. అప్పుడు నువ్వు మోకాళ్ళేసి చేతులెత్తి తండ్రి నీ శరణు కోరుతున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. లోపలంతా చెత్త పెట్టుకొని నేను ఉపవాసంలో ప్రార్థన చేస్తాను, దేవుడు నాకేం చేశాడు, నేను ఈ ప్రార్థన చేశాను నాకేం చేశాడు, నేను కానుకిచ్చా నాకేం చేశాడు, నేను 7 వారాలు ప్రార్థన పెట్టించుకున్నా నాకేం చేశాడు, ఇవన్నీ ఒట్టి బుద్ధి లేని మాటలు. ఇవన్నీ నువ్వెన్ని చేసినా ముందు నువ్వు శుభ్రంగా అంది దేవుడు నీ ప్రార్థన వినడు. వీడికి వచ్చిందా మారడానికి కదా, ప్రభువు భూమి మీదకి వచ్చిందా మార్చడానికి కదా. నన్ను మార్చని మనం ఎక్కడి దాకా వచ్చి మారకుండా ప్రార్థన చేస్తే ఆయన వినేటైనా కాదు. కాబట్టి మారండి, అప్పుడు చేతులెత్తండి. మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. వినడానికి ఉందా బైబిల్ అన్నా? లేదు, వింటాడు. వినట్లేదంటే లోపం మందే, దేవుంది కాదు. తీతు పత్రిక ముగిస్తా. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. 2:11 ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచూ ఈ లోకములో బ్రతికే కాలము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలే. ఇది లేఖనం బోధిస్తుంది. క్రైస్తవుడు ఇక ఆయుష్ ఎంత ఉందో అంతసేపు ఎలా బ్రతకాలట, ఎలా బ్రతకాలి చెబుతున్నాడు. ఆయన ఏం నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధితో బ్రతకాలట. ఆలోచించండి. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దీంట్లో మనం విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నవి. వాటిని ఏం చేద్దాం? మీ నీతి ఇక్కడ వద్దు, మన నీతి ఇక్కడ పనిచేయదు. మనం దేవుని నీతిని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. ఇక మిగిలిన కాలం నీతితో భక్తితో స్వస్థ బుద్ధితో భక్తి చేయటానికి ఇష్టపడండి. గడిచిన కాలం సరిపోయింది, ఇక అలాంటి వద్దు. అది మనం చేసిన దోషమంతా పారు నీటిలో కొట్టుకొని పోయినట్టుగా జ్ఞాపకం చేసుకో. ఇక నుంచి నూతన స్థితిని ప్రారంభించు. ఆదివారాలు ప్రార్థనా సమయాలు దేవునికి అంకితం అవ్వండి. జీవితంలో ఏ పని చేసుకున్నా ఎక్కడున్నా నీ పరిశుద్ధత ఎప్పుడు నువ్వు పాడు చేసుకోకు. నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు కూలి చేసినా, నువ్వు ఉద్యోగం చేసినా,
నువ్వు ఇంట్లో ఉన్న భార్యాభర్తలైనా పిల్లలైనా ఎక్కడా మీ పరిశుద్ధతను ఏం చేసుకోవద్దు, పాడు చేసుకోకండి. పాడు చేసుకుంటే ఒకవేళ నీ చేత అవ్వట్లేదా, దేవుణ్ణి అడగండి, అయ్యా నా గొంతుకకు నీ కాపుదలు ఇవ్వవా, అయ్యా నా చేతులకు నీ కాపుదలు ఇవ్వవా. ఎందుకంటే నేనెందుకో కట్టడిగా ఉండలేక పోతున్నా. ఒకళ్ళు ఉండలేకపోతే ఎక్కువ ఇంకొకరితో సహవాసం చేయి, సంఘంలో ఇంకొకరితో సహవాసం చేయి. సహవాసం చేస్తే కొన్ని మానతాం, బూతులు మానతాం, అబద్ధాలు మానతాం. ఇలా విశ్వాస జీవితపు ప్రయాణం ఉండాలని దేవుడు ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆలోచించండి, మనం మారదాం. ఏం చేద్దాం? మారదాం. అంతేగాని ఇంకా మన నీతిని మన ఆలోచనలను సంఘం మీద, దేవుని పనుల మీద రుద్దడానికి ప్రయత్నం చేయొద్దు. ఆలోచించండి. చక్కగా స్త్రీలు పురుషులు సమయానికి రండి. మీ కుటుంబాలలో బాగా బైబిల్ చదవండి, ఆత్మీయంగా ఉండండి. ఎందుకంటే ప్రభువు చెప్పినట్టుగా రోజులు ఎలా ఉన్నాయట? సంకుచితముగా ఉన్నవే. ప్రభు రాకడెప్పుడు మనకి తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. చూడండి, మొన్న 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటుంది అబ్బాయికి, 10th పాస్ అయ్యాడట. పాస్ మార్కులు వచ్చినాయి. అమ్మ నాన్నకి చెప్పాడు, అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యారు. వేరే వాళ్ళు పెట్టారు స్టేటస్లో, హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మ నాన్న. ఓకే వెరీ గుడ్ నాన్న, మంచిది అనుకున్నాడట. అప్పుడు ఆడు అన్నాడట, అమ్మ నేను ఆడుకొని వస్తానడట. సరేరా బాబు అన్నాడట. పోయాడట, ఫ్రెండ్స్తో కాసేపు ఆడుకున్నాడట. ఆ ఎండలోనూ వాడు కూలబడిపోయాడు. అయ్యో వీడికి ఏమైంది అని తల్లిదండ్రులు చెప్పేసరికి వాళ్ళు హాస్పిటల్ తీసుకొని పోతే డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ చెప్పారట, మీ బాబుకి ఎండ దెబ్బ తగిలింది, వాడు బతుకడని చెప్పారట. కొద్దిసేపటికి చనిపోయాడు. అంటే పాస్ అయ్యాడనే ఆనందం ఎంతసేపు ఉంది? ఆలోచించండి. అంటే ఎండ దెబ్బకి చనిపోయాడా? ఎగురుకుంటూ పోయినోడు ఎండ దెబ్బకి చనిపోయాడా? కాబట్టి మన పిల్లల విషయంలో, మీ విషయంలో భద్రంగా ఉండండి. మనం ఎంత సంపాదించాలని ఆశపడ్డా అది మనతో వచ్చేదైతే కాదు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి, పాపానికి దూరంగా ఉండండి, ప్రభువు మహిమార్థము బతకడానికి ప్రయత్నం చేయండి. ఇటు ఆశీర్వాదము సంఘమంతటికి దేవుడు అనుగ్రహించునుగాక.